నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు జయరాం. ముందుగా ముఖ్యాంశాలు. బాపూజీ నగర్లోని 13వ వార్డులో గుడివాడ కాలువపై 2 రేవుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు. రేవుల నిర్మాణంతో స్థానికుల ఇబ్బందులు తొలగుతాయన్న రావి ఎలవర్తి. కిక్ బాక్సింగ్ సమ్మర్ కోచింగ్ క్యాంపును ప్రారంభించిన మున్సిపల్ ప్రతిపక్ష నేత చోరగుడి రవికాంత్. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ వెల్లడి. అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఎంఆర్ఓ అబ్దుల్ రెహమాన్ మస్తాన్. ప్రజలు తమ రోజువారీ కార్యక్రమంలో మార్పు చేసుకోవాలంటూ వెల్లడి. ఎస్సీ కాలనీల అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. బాపూజీ నగర్ 13వ వార్డులోని గుడివాడ కాలువపై మున్సిపల్ నిధులు 3 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 2 రేవుల నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. గుడివాడ కాలువపై రేవుల నిర్మాణంతో స్థానికుల ఇబ్బందులు తొలగుతున్నాయని, చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ కాలనీల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక బాపూజీ నగర్ 13వ వార్డులో గుడివాడ కాలువపై మున్సిపల్ నిధులు 13 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 2 రేవుల నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రావి మాట్లాడుతూ, దళితవాడల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిలో భాగంగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో దళితవాడల అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు గుడివాడ కాలువపై రేవుల నిర్మాణాన్ని హామీ ఇచ్చి మరిచారని, తాను ఇక్కడి వారి ఇబ్బందులు గ్రహించి మున్సిపల్ నిధులను వెచ్చించి రేవుల నిర్మాణాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు లింగం ప్రసాద్, సొంటి రామకృష్ణ, తంగిరాల వాణి, టీడీపీ పట్టణాధ్యక్షులు గోర్జి సత్యనారాయణ, కార్యదర్శి గోకరకొండ బలరాం, నాయకులు గుండెమడ రాఘవేంద్రరావు, మెరుగు మోజేష్, కంచెల్ల సుధాకర్, మిక్కిలినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల్ని తప్పుదో పడిస్తే ప్రయత్నం చేసిన నాయకులు ఉన్నారు. ఇవాళ ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా పేద ప్రజలకి పట్టణాల అభివృద్ధిలో పేదవారికి న్యాయం జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో బ్రహ్మాండంగా అభివృద్ధి ముందు తీసుకెళ్తున్నాం. ఇప్పటికే అనేక కోట్లు ఈ రోజున మన మున్సిపాలిటీలో తాగునీరు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఇల్లు నిర్మించే హౌసింగ్ విధానం కానివ్వండి, వాళ్ళ మీ వార్డులో సీసీ రోడ్డు ఇంకా రేపు 2-3 రోజుల్లో 2-3 రోడ్లు కూడా గ్రౌండ్ కాబోతున్నాయి. అలాగే కళ్యాణ మండపం పూర్తి కాబోతుంది. మళ్ళీ రేపు డ్రింకింగ్ వాటర్ పూర్తి స్థాయి ప్రతి ఇంటికి ఒక ట్యాప్ కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన నీరు, తాగునీరు అందజేస్తాకి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకున్నాం. ఇవాళ అమృత్ స్కీమ్ కింద 126 కిలోమీటర్ పైప్ లైన్ కొత్తవి కూడా నిర్మించుకుంటున్నాం. ఎక్కడైతే పైప్ లైన్ పాడైపోయి మురుగునీరు వస్తున్నాయో అన్నీ కూడా బంద్ చేసి, అన్నీ కూడా తీసేసి వాళ్ళు కొత్త పైప్ లైన్తో మంచినీరు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈ రోజున ప్రజల కోసం, పేద వర్గాల కోసం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఎటువంటి ఏ నాయకులు పనిచేస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. వాళ్ళ డాక్టర్ సంఘాలు కానీ, రైతు రుణమాఫీలు కానీ, పెన్షన్లు కానీ వాళ్ళ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ ఒక మంచి నాయకత్వంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతోనే ఆనాడు ఓటేసి గెలిపించారు. అటువంటి నాయకత్వం వాళ్ళు మన రాష్ట్రానికి చాలా అవసరం. రోజు 18 గంటలు పనిచేస్తున్న నాయకుడు వాళ్ళ మన రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలకి, వెనుకబడిన ప్రాంతాలకి శాశ్వత పరిష్కారం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. వాళ్ళ రాజధాని నిర్మాణం కానివ్వండి, పోలవరం కానివ్వండి, పట్టిసీమ కానివ్వండి, అదేవిధంగా ఇంకా ఎక్కడైతే పరిశ్రమలు రావాలో వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాకి వాళ్ళ పరిశ్రమలు ఏర్పాటు చేసే విధానం ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూడాలి. గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ వచ్చిన కంపెనీలని కిక్ బ్యాక్ తీసి పారిపోయారు కొన్ని కంపెనీలు, వోక్స్ వ్యాగన్ లాంటి కంపెనీలు. ఈ రోజున బ్రహ్మాండంగా వాళ్ళ అనంతపూర్లో కానీ, అదేవిధంగా రాయలసీమ ఏరియాలో 2 కారు కంపెనీలు వచ్చినాయి. కేవలం మన నాయకుడి మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా పెట్టుబడులకి భద్రత కలుగుతుందని, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి న్యాయం జరుగుతుందని చెప్పి ఉద్దేశంతో ఈ రోజున ముందుకు రావడం జరిగింది. అటువంటి నాయకుడు, అటువంటి పరిపాలన, అటువంటి నాయకత్వం చాలా అవసరం మన రాష్ట్రానికి. అందరం కూడా విజ్ఞప్తి చేసే ఒకటి, రేపు రాబోయే రోజుల్లో అటువంటి నాయకత్వాన్ని బలపరచండి, ఆశీర్వదించండి. మనం భావితరాల కోసం, మన కోసంగా మన తరం అయిపోయింది, రేపు భావితరాల కోసం, రాబోయే మన పిల్లల కోసం పరిశ్రమలు తీసుకొస్తాం, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కలుగజేస్తాం, పేద వర్గాలకు న్యాయం చేస్తాం. ఇటువంటి మన భావితరాల కోసం అటువంటి నాయకత్వాన్ని మీరు అందరూ కూడా బలపరిచి ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ సెలవు. జై హింద్. వార్డు గుడ్మన్పేటలో గత ఎన్నో సంవత్సరాలుగా, కనీసం 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలు ఈ రేవులు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి ఈరోజు ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఇమీడియట్గా దీన్ని అత్యవసరంగా ఇక్కడ 2 రేవుల్ని నిర్మాణం చేయడానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే గుడ్మన్పేటకు సంబంధించి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసాం. చాలా వర్కులు కంప్లీట్ అయినాయి. మరి అట్లాగే నిరంతరం కూడా ఈ వార్డు కౌన్సిలర్గా ఉన్నటువంటి వాణి గారు కానీ, మా మోహన్ దాస్ గారు కానీ ఎప్పటికప్పుడు ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చి ఇంకా
కావాలి చెయ్యాలి అని అడుగుతూ ఉంటారు. వాస్తవం కూడా అది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు టోటల్గా బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, పేద ప్రజలు. ఎందుకంటే మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత మా మీద తప్పనిసరిగా ఉంది. ఇవాళ వరకు గడిచినటువంటి 20-25 సంవత్సరాలుగా ఎప్పుడూ జరగనటువంటి అభివృద్ధి ఈరోజు 15వ వార్డులో మీ కళ్ళ ముందు కనపడతా ఉంది. మరి మీరు అందరూ కూడా చిన్న చిన్న ఫంక్షన్లు కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి, మరి కళ్యాణ మండపాలకు వెళ్తే అద్దులు కట్టలేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఇక్కడ పోవాలి అని చెప్పి బ్రహ్మాండమైనటువంటి అధునాతనమైనటువంటి కమ్యూనిటీ హాల్ 35 లక్షల రూపాయలతో ఈరోజు నిర్మాణం చేసాం. ఒక వారం 10 రోజుల్లో అది ఓపెన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. అట్లాగే 1-1.5 రూపాయలతో డ్రైన్లు, రోడ్లు నిర్మాణం జరిగింది. మరి మేము చేయాల్సినటువంటి అతి ప్రధానమైనది కబేళ, దాని మీద దృష్టి పెట్టాం. అత్యాధునికమైనటువంటి అంగులతో సుమారుగా 50 లక్షల రూపాయలతో ఆ కబేళాని చేయడం కోసం అన్ని నిర్ణయాలు తీసుకునే కార్యక్రమం చేపడతా ఉన్నాం. అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ గుడ్మెన్పేట ఇంకా 2 సంవత్సరాల చిల్లర కాలం ఉంది. కంపల్సరీగా ఈ 2 సంవత్సరాల చిల్లరలో ఎక్కడా కూడా ఈ గుడ్మెన్పేటలో పలానా పని చేయలేదు, పలానా పని చేశారని ప్రజలు అనుకునే విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. ఎక్కడా కూడా రాజకీయాలు అనేది జోలికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఎలక్షన్ వచ్చినప్పుడే రాజకీయం, ఎలక్షన్ అయిపోయినాక ప్రజలంతా సమానం. అందరికీ ప్రజలకి అన్ని వార్డులకి సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తూ పట్టణ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తాం. పట్టణంలో ఉన్నటువంటి 36 వార్డుల అభివృద్ధి చూస్తాం. తప్పనిసరిగా ఈరోజు మరి గుడ్మెన్పేటలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. రాబోయే కాలంలో కూడా ఏదైతే దాస్ గారు చెప్పిన డ్రైన్లు, రోడ్లు పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా 2 సంవత్సరాలు 2 SC/ST సబ్ ప్లాన్లు వచ్చే పరిస్థితి ఉంది. తప్పనిసరిగా వాటిలో తీసుకుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు నివసించేటటువంటి ప్రాంతాల మీద దృష్టి పెట్టాం. పేద ప్రజల సంక్షేమమే గుడివాడ పట్టణ అభివృద్ధి. ఎక్కడైతే పేద ప్రజలు నివసిస్తూ ఉన్నారో, ఎక్కడైతే బలహీన వర్గాలు నివసిస్తూ ఉన్నారో, ఎక్కడైతే మరి దళితులు నివసిస్తూ ఉన్నారో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేస్తేనే నిజమైనటువంటి మన గుడివాడ సమగ్ర అభివృద్ధి సాధించింది అని మనందరం గుండె మీద చేసుకునే రోజు వస్తుంది. తప్పనిసరిగా ఆ విధంగా గుండె మీద చేసుకుని గుడివాడ అభివృద్ధి చెందింది, ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందిని ఈ బాపూజీ నగర్ కానీ, గుడ్మెన్పేట కానీ, మందపాడు కానీ, నాగవరపాడు కానీ, కార్మిక నగరం కానీ, ఎక్కడైతే పేద ప్రజలు అటు NTR కాలనీ కానీ, కొత్తపేట కానీ, పేద ప్రజలు ఎక్కడైతే ధనియాలపేట కానీ నివసిస్తూ ఉన్నారో ఆ ప్రాంతాల మీద దృష్టి పెట్టాం. తప్పనిసరిగా సమగ్రమైనటువంటి అభివృద్ధి 2 సంవత్సరాల్లో పూర్తయ్యే వరకు నిద్రపోయే ప్రసక్తే లేదు. పూర్తి స్థాయిలో గుడివాడ పట్టణ అభివృద్ధి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ గుడ్మెన్పేట ప్రజలందరికీ కూడా మరి తెలియజేసేది ఏంటంటే గుడ్మెన్పేట అభివృద్ధి రాబోయే కాలంలో ఇంకా 2 సంవత్సరాలు కని విని ఎరుగని అభివృద్ధిని గుడ్మెన్పేటలో సాధిస్తాం. మీరందరూ కూడా అభివృద్ధిని కాంక్షించే వ్యక్తుల్ని, అభివృద్ధిని కోరుకునే వ్యక్తుల్ని, అభివృద్ధికి పాటుపడే వ్యక్తుల్ని మీరు ఆదరించండి, ఆ విధంగా అభిమానించండి. మన పట్టణ అభివృద్ధికి మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటాం. ఈ రోజున ఈ 15వ వార్డులో సంబంధించిన వరకు గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, ప్రభుత్వం ఒకసారి ప్రజెంట్గా ఇప్పుడు ఈ కౌన్సిల్లో వచ్చిన చైర్మన్ ఏం చేశాడు ఒకసారి బేరేజ్ వేసుకోండి. పాత కౌన్సిలర్స్ ఎన్ని కబుర్లు చెప్పినా ఆ తాత్కాలికం, ఇది పర్మనెంటు. ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు, కన్స్ట్రక్టివ్గా జరుగుతుంది వర్క్. గత 30 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి ఈ 3 ఏళ్లలోనే జరుగుతుంది. ఇంకా ఇదే అభివృద్ధి కాకుండా ఇంకా వార్డుకి ఈ పని ఈ కౌన్సిల్ దిగిపోయే వరకు ఇది జరగలేదు అనే మాట లేకుండా దాసు ఆధ్వర్యంలో మన చైర్మన్ గారు, ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వర గారు అనేక నిధులు తీసుకొచ్చి ఈ వార్డు అభివృద్ధికి ఏ వార్డు కంటే మ్యాక్సిమం సపోర్ట్ చేసి ఇప్పటికే ఖర్చు పెట్టారు. ఇంకా 2 ఏళ్ళు ఇంకా ఖర్చు పెడతారు. కాబట్టి మనం చేయాల్సింది అభివృద్ధికి పట్టం కట్టండి, అభివృద్ధికి ఓటేయండి. కుల మతాలకి అతీతంగా చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలకు మనందరం మద్దతు తెలుపుతూ మన అభివృద్ధిని మనమే చేసుకోవాలని కోరుతూ సెలవు. ఎక్కువగా ఈ ఏరియాలకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీకి ఎక్కువ మెజారిటీ వస్తుందనేటటువంటి ఒక నానుడి. మరి ఈరోజు ఏం జరిగిందో కూడా ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఇక్కడ మీరు గెలిపిస్తే మరి ఈనాడు 30 లక్షల రూపాయలతో మీకు కళ్యాణ మండపాన్ని, కమ్యూనిటీ హాల్ని క్రియేట్ చేసిన ఘనత ఎవరిది? మీరు ఒక్కసారి ఆలోచించండి. మున్సిపల్ ఫండ్స్తో మరి అది చైర్పర్సన్ గారు రావి వెంకటేశ్వర గారి
నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ సహకారంతోనే కదా. అట్లాగే దాంట్లో కమ్యూనిటీ హాల్లోనే మీరు సమావేశాలు నిర్వర్తించవచ్చు. అట్లాగే కళ్యాణ మండపాలు పెట్టుకునే శక్తి బడుగు బలహీన వర్గాల్లో ఉండదు. మరి ఈరోజు అది మీ అందరికీ కూడా ఎంత ఉపయోగం ఒక్కసారి ఆలోచించండి. మీరు సహకారం మీ అండదండలు ఇచ్చినట్లయితే ఇంకా ఎక్కువ మీకు పనులు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ పరిగెత్తే చైర్పర్సన్తో మీరు పనిచేసుకునే విధంగా, అలాగే రావి వెంకటేశ్వరరావు గారి ఇన్ఛార్జి దీంట్లో మరింత ముందుకు పురోభివృద్ధికి మీరందరూ సహకరిస్తారని భావిస్తూ సెలవు. వాటిలో ఇక్కడ రేవులు మన బట్టలు ఉతకడానికి రేవులు ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇవాళ గుడివాడ పట్టణంలో ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి పేదవాడికి మౌలికంగా ఏ వసతులు అవసరమో గుడివాడలో ఆ అవసరాలన్నీ గుడివాడ మన మున్సిపల్ నిధులతో ప్రతి ఒక్క రోడ్డు కానీ ప్రతి వార్డు కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి చేస్తున్నాం. చూస్తున్నారు, ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని అభివృద్ధి గుడివాడలో ప్రతి వార్డులో జరుగుతుంది. ఏ రోజు మాటలు చెప్పి కలబొల్లి మాటలు చెప్పి ఇన్నాళ్ళు ఇప్పుడు 3 సార్లుగా గెలుస్తున్నాడు, మాటలు చెబుతున్నాడు, మాయ మాటలు చెప్పి వెళ్ళిపోతున్నాడు తప్ప ఏ రోజు అభివృద్ధి అంటే అతనికి స్పెల్లింగ్ కూడా తెలియని వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఇవాళకైనా మీరు గ్రహించి అటువంటి మాయ మాటలు చెప్పే వ్యక్తుల్ని నమ్మకుండా ఇవాళ గుడివాడ పట్టణంలో రావి వెంకటేశ్వరరావు గారు, మన డైనమిక్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ప్రతి వార్డులో ఏ వర్కులు జరుగుతున్నాయో చూస్తున్నారు. ప్రతి పేదవాడికి పెన్షన్లు, ఇళ్ల పట్టాలు, అట్లాగే రోడ్లు, డ్రైనేజీ, నీటి సదుపాయాలు ప్రతి కార్యక్రమం పూర్తి స్థాయిలో జరుగుతుంది. రానున్న ఇంకా 2 ఏళ్లలో గుడివాడలో ఇది మాకు ఈ ఏరియాలో ఈ వార్డులో ఈ డెవలప్మెంట్ లేదు, మా వార్డు వెనకబడిందనే పరిస్థితి లేకుండా ఈ ఇద్దరు నాయకుల ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో ఇవాళ ఈ వార్డే చూసుకోండి, దగ్గర దగ్గర 1.5 కోటి రూపాయలతో అభివృద్ధి చేశాము. అంతేకాకుండా ఈ రాబోయే 2 ఏళ్లలో ఈ వార్డులో పూర్తి స్థాయిలో ఇక ఈ వార్డులో మాకు ఇదిగో ఈ సమస్య లేదు, మంచినీళ్ళు కానీ తాగునీటి సమస్య కానీ లైటింగ్ కానీ ఎటువంటి సమస్య లేకుండా అన్ని వార్డులు అభివృద్ధి చేస్తాం. ఇది గమనించి ప్రజలందరూ ఒకటే, గుడివాడ పట్టణం ప్రజలను ఒకటే కోరుకుంటున్నాం. ఇవాళ ఎవరి ఆధ్వర్యంలో ఇవి జరుగుతున్నాయి. ఇవాళ అధికారంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం పేదవాడు పుట్టిన కానించి చనిపోయే వరకు ఎక్కడ ఏ అవసరాల్లో ఎక్కడ కావాలో పుట్టిన బిడ్డ కానించి చనిపోయేంత వరకు చంద్రన్న బీమా వరకు ప్రతి కార్యక్రమంలో చదువు, విద్య, ఉద్యోగం అన్ని రకాలుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి గుడివాడలో పూర్తి స్థాయిలో జరుగుతుంది. మీరు ప్రజలందరూ గమనించి అటువంటి నాయకుల్ని మేము ఒకటే కోరుకుంటున్నాం. ఎంత మాట్లాడినా ఇవాళ అభివృద్ధి ఎవరి ద్వారా జరుగుతుంది, గుడివాడ పూర్తి స్థాయిలో ఎక్కడ జరుగుతుంది, ఎవరి ద్వారా జరుగుతుంది గమనించి రేపు ఆ నాయకుల్ని మీరు ఆదరిస్తే చాలు. మాయ మాటలు, మోసం చెప్పే మాటలు నాయకుల్ని మీరు నమ్మద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా దాస్ గారికి ధన్యవాదాలు. మంపేటలో మరి ఇక్కడ రేవు కార్యక్రమానికి ఇక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా కాలం నుంచి కూడా ప్రజలు అనేక సార్లు వినతి పత్రం మరి వెంకటేశ్వర గారికి ఇవ్వటం, మరి గతంలో కూడా ఎంపీ గారి గ్రాంట్లో పెడితే కూడా ఆ ఎంపీ గారి గ్రాంట్లో వర్క్ చేయడానికి కూడా అవకాశం లేదని దాన్ని ఆగిపోవటం, మరి ఈ రోజున మున్సిపల్ నిధుల నుంచి మరి దాన్ని కేటాయించడం చాలా సంతోషం. మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి చాలా కష్టపడుతూ ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, 13 జిల్లాలుగా ఉన్నట్టు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఎలా చేయాలనే దాని మీద ఆయన పూర్తిగా దృష్టి పెట్టి మరి ఇలాగే ఈ కాన్స్టిట్యున్సీలో కూడా మరి ఎమ్మెల్యే ఇక్కడ లేకపోయినా కూడా మరి మనం ఇక్కడ ఏ విధంగా నిధులు ఇచ్చి ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది ఒక రావి వెంకటేశ్వరరావు గారు చైర్మన్ గారు మరి అందరం కూడా దీని ఒక సమిష్టిగా ఒక మంచి కార్యక్రమంగా తీసుకుని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లే భాగంగా, అలాగే మరి ఎస్సీలు ఉన్నారు, ఎస్సీ సోదరులందరూ కూడా ఆలోచించాలి. గతంలో మరి ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 4,000 కోట్లు ఎస్సీ ఎస్టీ సప్లైని పెడితే ఈ రోజున 8,832 కోట్లు ఒక సంవత్సరానికే చంద్రబాబు నాయుడు గారు కేటాయించి మరి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు మరి ఎక్కడ చూసినా కూడా రాష్ట్రం అంతా కూడా వరదలై పారుతూ ఉన్నాయి. రోజున పనులు చేస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా. రోజు 15వ వార్డులో రేవుల శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన మా నాయకులు రావి వెంకటేశ్వర గారికి, అలాగే చైర్మన్ గారు, మిగిలిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. గుడ్మన్పేట గ్రామాన్ని స్థాపించి సుమారుగా 300 సంవత్సరాల చిల్లర జరుగుతుంది. అయితే ఆ రోజున గుడ్మెన్ దొరగారు
ఈ గుడ్మెన్పేటని స్థాపిస్తే ఆ భగవంతుడు మా చైర్మన్ గారి ద్వారాగా, మా నాయకులు రావి వెంకటేశ్వర గారి ద్వారాగా మా గ్రామానికి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలని, ప్రజలకు ఉపయోగపడే కళ్యాణ మండపాలని, ప్రజలకు ఉపయోగపడే కలవట్లు, రోడ్డుల్ని, అలాగే చివరికి కాలువలో బట్టలు తొక్కునే రేవులను సైతం సూక్ష్మంగా ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం చేస్తే మేలు జరుగుద్ది, మనం ప్రజలతో ఓటేయించుకున్నాం, మనం ఏ రకమైన మేలులు చేస్తే ప్రజల్లోకి వెళ్తాం అని ప్రజల గురించి ఆలోచించే నాయకులు ఉండటం చాలా అరుదు. అయితే ఈ రోజున ప్రజా సమస్యల మీద స్పందిస్తూ ప్రజల్ని మేలుకరమైన పరిపాలన అందించడమే ధ్యేయంగా పెట్టుకున్న మన చైర్మన్ గారు, అలాగే రావి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ ఆధ్వర్యంలో మేము కూడా ఎంతో గర్విస్తున్నాం. ఎందుకనంటే మేము ఎలక్షన్లో తిరిగినప్పుడు చెప్పాం, కౌన్సిలర్గా మాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మేమేం చేస్తామో ఏం చేయగలమో చూపిస్తామని చెప్పని ఆ రోజున ప్రజల సమక్షంలో మేము కోరాం. మేము కోరినట్టుగానే ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. అలాగే మేము కూడా ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి ప్రజలకు మేలు చేసే ఉద్దేశంలోనే ఆ దశగానే మేము కూడా పనులు చేస్తూ మా చైర్మన్ గారు రావి వెంకటేశ్వర గారు, అలాగే లింగం ప్రసాద్ గారు, రాంబాబు గారు, మా ప్రెసిడెంట్ గారు, ఇలాంటి అందరి సహకారంతో, తెలుగుదేశం పార్టీ యావత్తు నాయకుల సహకారంతో ఒక మంచి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో మేము కూడా కష్టపడి పనిచేస్తూ ఈ గుడ్మెన్పేటకి అనేక సేవలు అందిస్తున్నాం. అలాగే భవిష్యత్తులో రాబోయే తరాలకు మేలుకరంగా ఉండాలంటే, ప్రజలకు నిజమైన మేలు రకమైన ప్రజాసేవ అందాలంటే తెలుగుదేశం పార్టీని గుడివాడలో తిరిగి మళ్ళీ మనం గెలిపించుకోగలిగితే ఇంతకంటే పెద్ద పనులు, ఇంతకంటే ప్రజలకు దగ్గరయ్యే పనులు నాయకులు ప్రజలను ఆలోచించి చేసే వ్యక్తులు కాబట్టి ప్రజలకు మేలు జరుగుతుందని నేను చెప్తున్నాను. విద్యాలయ హై స్కూల్ 2017 SSC ఫలితాలలో విద్యాలయ విజయ గర్జన. స్టేట్ ఫస్ట్ రేట్ GPA 10కి 10 సాధించిన వారు 10 మంది. K గాయత్రి 10కి 10, J సౌమ్య దుర్గా 10కి 10, J పల్లవి 10కి 10, J మోనిక 10కి 10, PV శ్రావణి 10కి 10, PM సుధశ్రీ 10కి 10, IJN శ్రీనివాసరావు 10కి 10, KS కౌశిక్ 10కి 10, NS హర్షవర్ధన్ 10కి 10, NV నరసింహారావు 10కి 10తో విద్యాలయ విద్యార్థులు జైత్రయాత్ర. 9కి పైగా GPA సాధించిన విద్యార్థుల సంఖ్య 55 మంది. 8కి పైగా GPA సాధించిన విద్యార్థుల సంఖ్య 92 మంది. 100% ఉత్తీర్ణత. మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ లో బంగారు పతకాలను సొంతం చేసుకున్న విద్యా సంస్థ విద్యాలయ న్యూ మీడియా టెక్ స్కూల్. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, ల్యాబ్ స్కిల్స్ పై ప్రత్యేక శ్రద్ధ. 6వ తరగతి నుండే IIT ఫౌండేషన్ అండ్ ఒలింపియాడ్ కోచింగ్. అడ్వాన్స్డ్ డిజిటల్ టెక్నాలజీ ద్వారా క్లాసుల నిర్వహణ. సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్. స్పెషల్ ఫోకస్ ఆన్ మెమరీ టెక్నిక్స్. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి, బస్ సౌకర్యం కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. స్కూల్ పునః ప్రారంభం జూన్ 15. విద్యాలయ న్యూ మీడియా టెక్ స్కూల్. LKG to 10th class, JN రెసిడెన్షియల్, రాజేంద్ర నగర్, గుడివాడ. విద్యార్థుల తల్లిదండ్రులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని, వేసవి క్యాంపులను వినియోగించుకోవాలని మున్సిపల్ ప్రతిపక్ష నేత చోరగుడి రవికాంత్ అన్నారు. నెహ్రూ చౌక్లోని సునీత మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో జిల్లా కిక్ బాక్సింగ్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరుగు సమ్మర్ కోచింగ్ క్యాంపును ఆయన ప్రారంభించారు. విద్యార్థుల తల్లిదండ్రులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలని, వేసవి క్యాంపులను వినియోగించుకోవాలని మున్సిపల్ ప్రతిపక్ష నేత చోరగుడి రవికాంత్ అన్నారు. స్థానిక నెహ్రూ చౌక్లోని సునీత మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో జిల్లా కిక్ బాక్సింగ్ సంఘం ఆధ్వర్యంలో కిక్ బాక్సింగ్ విభాగంలో ఈ నెల 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరుగు సమ్మర్ కోచింగ్ క్యాంపులను చోరగుడి ప్రారంభించారు. ఈ సందర్భంగా చోరగుడి మాట్లాడుతూ కిక్ బాక్సింగ్ ద్వారా చాలా లాభాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా శరీర వ్యాయామానికి కిక్ బాక్సింగ్ చక్కటి క్రీడ అని అన్నారు. శరీర ప్రశాంతతతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. ఇప్పుడే జిల్లాలో ప్రాచుర్యం పొందుతుందని, గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో కిక్ బాక్సింగ్ కు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు లేవని, స్టేడియం కమిటీ ఈ క్రీడకు కూడా కోచింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చోరగుడి అన్నారు. జిల్లా కిక్ బాక్సింగ్ సంఘం కార్యదర్శి YVS ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కిక్ బాక్సింగ్ సంబంధించి కోచ్లు లేరని, విశాఖపట్నంలో కోచ్ ఉండడంతో క్రీడాభివృద్ధి జరుగుతుందన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, శాప్ అధికారులు, జిల్లా క్రీడల శాఖ కమిషనర్కు పలుమార్లు వినతి పత్రం సమర్పించామన్నారు. కిక్ బాక్సింగ్ కు పెరుగుతున్న ఆదరణ దృష్టిలో ఉంచుకొని కోచ్లను నియమించాలని కోరామన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో చోటు కల్పిస్తే కిక్ బాక్సింగ్ నేర్చుకునేందుకు గుడివాడ వర్ధమాన క్రీడాకారులు వెసులుబాటుగా ఉంటుందన్నారు. జిల్లా కిక్ బాక్సింగ్ కోచ్ సెలక్షన్ కమిటీ సభ్యులు అజంట కళ్యాణ్ నేతృత్వంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ జరగడం అభినందనీయమన్నారు. ఈ నెల 30వ తేదీన అండర్ 12, 13, 14, 17 జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు బెన్హార్, రెజ్లింగ్ కోచ్ మౌనిక, వర్ధమాన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక ఏదైతే గుడివాడ ప్రధానమైనటువంటి చౌక్ ఉందో నెహ్రూ చౌకు, ఈ నెహ్రూ చౌక్ సెంటర్లో మరి ఈ రోజున బాక్సింగ్కి గేమ్స్కి సంబంధించినటువంటి, అదేవిధంగా జూడో కూడా ఇది కృష్ణా డిస్ట్రిక్ట్ లెవెల్లో
జరిగేటువంటి గేమ్స్కి ఇక్కడ కళ్యాణ్ ఆచంట యొక్క ఆధ్వర్యంలో మరి వారి యొక్క సెక్రటరీ ఉమామహేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఈ బాక్సింగ్ యొక్క ఆఫీసుని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ నుంచి కృష్ణా డిస్టిక్ నుంచి మరి స్టేట్ లెవెల్ గేమ్స్కి కానీ నేషనల్ గేమ్స్కి కానీ పంపిస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఇప్పుడే చెప్పడం జరిగింది. మరి ఇక్కడ నుంచి కూడా ఈ గుడివాడ పట్టణానికి సంబంధించి ఈ 23వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ యొక్క సమ్మర్ క్యాంపు ఈ యొక్క ఆఫీసులో ఇక్కడ జరుగుతుంది. మరి ఎవరైనా కూడా ఆసక్తి గల వాళ్ళు మరి ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలని చెప్పి ఈ సమ్మర్ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరి ఏదేమైనా కూడా ఈ వేసవి సెలవుల్లో అందరూ కూడా చదువుతో పాటు గేమ్స్ కూడా అవసరం కాబట్టి మరి ఇటువంటి శరీరానికి దృఢత్వం కల్పించేటువంటి ఈ యొక్క గేమ్స్ బాక్సింగ్ కానీ ఈ యొక్క జూడో కానీ ఉపయోగపడతాయని మరి అటువంటి యొక్క మంచి కార్యక్రమానికి తలపెట్టినటువంటి మరి ఈ యొక్క కళ్యాణ్ ఆచంట ఫౌండర్కి కూడా మన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి భవిష్యత్తులో మరిన్ని క్యాంపులు నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి గత సంవత్సరం కూడా వేసవిలో సమ్మర్ క్యాంపు తాను ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా నేనే ప్రారంభించా. మరి ప్రతి సంవత్సరం కూడా తాను ఇటువంటి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. డిస్ట్రిక్ట్ బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీగా ఈరోజు ఈ యొక్క సమ్మర్ క్యాంప్ జరుగుతున్న సందర్భంలో మాకు షాప్ నుంచి కానీ డిఎస్ఎన్ నుంచి కానీ ఎటువంటి సమ్మర్ క్యాంప్స్ ఇవ్వలేదు కాబట్టి మా అసోసియేషన్ తరపున మేము ప్రతి మండలంలో కూడా బాక్సింగ్ ఈవెంట్స్ ప్రతి 10 days 15 days క్యాంప్ పెట్టి మండలంలో ఉన్న బాక్సర్స్ని కూడా డెవలప్ చేయాలని కాన్సెప్ట్ మీద మా అసోసియేషన్ తరపు ఈ ఒక ఈవెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే లోకల్ ఉన్న రవికాంత్ గారు వీళ్ళందరూ సపోర్ట్ తీసుకొని ఇలాగ కొన్ని మండలాలు ఇంకా బాక్సర్స్ ఉన్నారు. ఎప్పుడు కృష్ణా జిల్లాలో విజయవాడలో తప్ప ఇంకెక్కడ బాక్సింగ్ డెవలప్మెంట్ అవ్వట్లేదు. ఈ మండలం నుంచి చాలామంది బాక్సర్స్ మా అసోసియేషన్ తరపున ఈవెంట్స్కి వచ్చారు కనుక వీళ్ళు కూడా ఇక్కడి నుంచి మంచి నేషనల్స్ ఆడించాలనే కాన్సెప్ట్ మీద ఇక్కడ మొట్టమొదటిసారిగా గుడివాడలో స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 4-5 మండలాల్లో ఇది సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీ మీడియా తరపు మేము ఒకటే వినిపించిస్తున్నాం. మా బాక్సింగ్ను కూడా సాప్ డిఎస్ఏ కొంచెం దృష్టిలో పెట్టుకొని మేము ఆల్రెడీ 5 క్యాంపుల కోసం అప్లికేషన్ పెట్టాం. మాకు ఒక్క క్యాంపు కూడా బాక్సింగ్కి ఇవ్వలేదు. అందుకని మా అసోసియేషన్ మా ఓన్గా మేము ఫండ్స్ రిలీజ్ చేసుకుంటూ ఈ గేమ్ డెవలప్ చేయడం కాన్సెప్ట్ మీద మేము చేస్తున్నాం. అలాగే కృష్ణా డిస్టిక్లో మాకు మంచి కోచ్ కావాలని డిప్లొమా కోచ్ కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే బాక్సింగ్ డెవలప్ అవ్వాలి. అలాగే మండలానికి 2 కోచ్లు కూడా కావాలి బాక్సింగ్కి. కనుక ఈ యొక్క వినతి పత్రం ఆల్రెడీ ఎండీ గారికి మేము ఇవ్వడం జరిగింది. అలాగే సాప్ కూడా దృష్టిలో పెట్టుకొని మా యొక్క బాక్సింగ్ మంచి గేమ్గా, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ గేమ్, మామూలుగా చిన్న గేమ్ కాదు. అందుకని కానీ కొంచెం గవర్నమెంట్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని బాక్సింగ్ డెవలప్ చేయడం కోరుకుంటున్నాం. కార్యక్రమానికి చేసిన మీడియా సోదరులకు మరియు ముఖ్య అతిథి అయిన మన చోరగుడి రవికాంత్ అన్నకి, మన బాక్సింగ్ సెక్రటరీ కృష్ణా జిల్లా సెక్రటరీ గారు మహేశ్వరరావు గారికి మరియు సీనియర్ బాక్సర్ అన్న బెన్హర్ గారికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బాక్సింగ్ అకాడమీ స్టార్ట్ చేయడం గల కారణం ముఖ్యంగా మన సెక్రటరీ గారు. ఈ సెక్రటరీ గారు సపోర్ట్ చేసి ఇక్కడ బాక్సింగ్ క్యాంప్ పెట్టించారు. ఈ బాక్సింగ్ క్యాంపులో అందరినీ కూడా బాక్సర్స్గా తయారు చేసి ఈ నెల 30వ తారీఖున జరిగే జిల్లా స్థాయి పోటీల్లో Under 17, Under 14, Under 12, Under 13 గేమ్స్ జరుగుతున్నాయి. జిల్లా స్థాయి సెలక్షన్స్కి ఎవరైనా పాల్గొనవచ్చు అర్హులైన వారు. 30వ తారీఖు సెలక్షన్స్ అయిపోయిన తర్వాత 8, 9, 10 తారీఖుల్లో వైజాగ్లో జరిగేదానికి ఎంపిక కాబడతారు జూనియర్స్. అలాగే నాకు సపోర్ట్ చేసిన రవికాంత్ అన్నకి మరియు మహేష్ గారికి, బెన్హర్ అన్నకి, అలాగే మా కోచ్ రెజ్లింగ్ కోచ్ మేడం గారికి, మౌనిక మేడం గారికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అకాడమీలో బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, కిక్ బాక్సింగ్, కరాటే గుడివాడలో మొట్టమొదటిసారిగా ఇట్లాంటి అకాడమీ మన కృష్ణా జిల్లాలోనే లేదు. చెప్పుకోదగ్గది కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే ఇట్లాంటి అకాడమీ పడడం గొప్పగా భావించి ఎంతో గర్విస్తున్నాం. దీనికి మా దగ్గర నుంచి ఎంతోమంది విద్యార్థులు కరాటేలో బ్లాక్ బెల్ట్స్, బాక్సింగ్, రెజ్లింగ్లో నేషనల్ ఆడిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా స్కూల్ గేమ్స్ ఆడారు, ఖేలో ఇండియా ఆడారు. ఇలా అన్ని గేమ్స్లో కూడా మా వాళ్ళు ముందు ఉంటున్నారు. ఈసారి తప్పకుండా నేషనల్స్లో మెడల్ తీసుకొస్తామని చెప్పేసి ధన్యవాదాలు. బర్న్ లైక్ సన్ టు షైన్ లైక్ సన్ అన్న స్వర్గీయ మాజీ రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో పేద మరియు మధ్యతరగతి బాలబాలికలు పేదరికం కారణంగా పాఠశాలలకు దూరం కాకూడదని, ప్రభుత్వేతర పాఠశాలలకు ధీటుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి విద్యను అందించాలని
రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాలను విద్యార్థులకు చేరువ చేయాలని మన మాన్య ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కోరికను నెరవేర్చడంలో గుడివాడ మున్సిపల్ స్కూల్స్ ముందంజలో ఉన్నాయి. దీనిలో భాగంగా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి అనుకూలంగా కంప్యూటర్, భౌతిక మరియు రసాయన, జీవశాస్త్ర ప్రయోగశాలను ఆధునీకరించి ప్రస్తుత సమాజంలో పిల్లలకు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్లో ప్రత్యేక శిక్షణని ఇస్తూ విద్యార్థులకు ఆహ్లాదకరమైన తరగతి గదుల సౌకర్యంతో పాటుగా క్రమశిక్షణ కలిగిన ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వ పాఠశాలలు ముందంజలో ఉన్నాయి. నా పేరు యశ్రాని, ఏకేటీపీ ఎంకేహెచ్ఎస్ స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాను. నేను NMMSలో సెలెక్ట్ అయ్యాము. మేము ముగ్గురం మా పాఠశాలకు ఈ సంవత్సరం మరి 3 నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ విద్యార్థులు ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. ఆ స్కాలర్షిప్ పొందడానికి జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి పరీక్ష. చదువుతో పాటుగా పిల్లలకు శారీరక దారుఢ్యం కలిగిన క్రీడలలో మంచి ప్రావీణ్యతను సాధించడానికి మరియు మానసిక ఉల్లాసం కోసం యోగా, మెడిటేషన్తో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఖోఖో వంటి సాంప్రదాయక ఆటలను మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కలిగిన వాలీబాల్, చెస్ వంటి ఆటలలో ప్రతిభ కనపరిచే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి మన గుడివాడ మున్సిపల్ స్కూల్స్. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో, మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అంటే ఇంగ్లీష్ మీడియం ద్వారా బోధన జరుగుతుంది. కాబట్టి ఈ పిల్లలందరినీ మన మున్సిపల్ పాఠశాలలో చేర్పించి అంతేకాకుండా బాలబాలికల ఆకలి బాధను సద్భావంతో అర్థం చేసుకున్న మన ప్రభుత్వం వారు పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టి పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు తగినట్లుగా అభివృద్ధిని సాధిస్తుంది. అన్నదానం ఆకలిని తీర్చగలిగితే అక్షరదానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఇట్లు మీ గుడివాడ మున్సిపల్ స్కూల్స్. స్కూల్ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం రావాలనేసి ఆదేశిస్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా మా యొక్క స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం రన్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు కూడా ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడం జరుగుతూ ఉంది. ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి స్టాఫ్ కన్నా హై ఎడ్యుకేటెడ్ అండ్ క్వాలిఫైడ్ టీచర్స్ మున్సిపల్ స్కూల్స్లోనే ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా పిల్లల్ని మా పురపాలక సంఘానికి సంబంధించినటువంటి పాఠశాలలో చదివించవలసిందిగా గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పట్టణంలో మురుగునీరు పారుదలకు అవసరమైన చోట కల్వర్ట్లను నిర్మిస్తామని మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో పట్టణ ఆర్యవైశ్య కళ్యాణ మందిర నిర్వహణ సభ్యులు అందించిన వినతి పత్రాన్ని ఆయన పరిశీలించారు. పట్టణంలోని మురుగునీటి పారుదలకు అవసరమైన చోట కల్వర్ట్లు నిర్మిస్తామని మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఛాంబర్లో పట్టణ ఆర్యవైశ్య కళ్యాణ మందిర నిర్వహణ కమిటీ సభ్యులు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎలవర్తి మాట్లాడుతూ ఆర్యవైశ్య కళ్యాణ మందిర నిర్వహణలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీరు నిలిచిపోతుందన్నారు. వాసవి చౌక్ వద్ద కల్వర్టు నిర్మాణానికి కమిటీ అనుమతులు కోరుతూ అర్జీ ఇచ్చారు. సదరు మురుగునీరు చింతలకోడులో కలిపే విధంగా చర్యలు చేపడతామన్నారు. కళ్యాణ మందిర పక్కన రహదారి ఏర్పాటు స్థలాన్ని కమిటీ కోరిందని, కౌన్సిల్లో కూడా తీర్మానం జరిగిందని, కొన్ని అనివార్య కారణాల వల్ల స్థల కేటాయింపు జరగలేదన్నారు. త్వరలోనే దానిని అధిగమించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు పోకూరి మోహన్ రావు, తిరువిధి శ్రీరాములు, మోహన్ రావు, గౌనుగుంట్ల రామ్మోహన్ రావు, ముప్పిడి రామ్మోహన్ రావు, వెంకన్నబాబు, గుడివాడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గుడివాడ ఆర్యవైశ్య సంఘం తరఫున కళ్యాణ మండప నిర్వాహకులు అట్లాగే ఆ సంఘ పెద్దలు అందరూ రావడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వైశ్య సంఘీయులు నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అక్కడ ఉంది. ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ డ్రైనేజీ ప్రాబ్లం ఉండటం వలన ఒక్కొక్కసారి మురుగునీరు అక్కడ వచ్చి భక్తులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానిలో భాగంగానే అక్కడ ఒక కల్వర్టు నిర్మాణం చేసి ఈ మధ్యకాలంలో కన్యకా పరమేశ్వరి గుడి ముందు నుంచి చింతలకాలం వరకు డ్రైనేజ్ నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ఒక రోడ్డుకి అడ్డంగా కల్వర్టు నిర్మాణం చేస్తే ఖచ్చితంగా ఈ పక్కన ఉన్న వాటర్ అంతా ఆ డ్రైన్లోకి వెళ్ళిపోయి మొత్తం క్లియర్ అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కల్వర్టుకి అవసరమైతే ఎంత ఖర్చు అయితే అంత మేము భరిస్తాము. కాబట్టి ఆ కల్వర్టుకి అక్కడ నిర్మాణం కోసం పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి కలవటకు రావడం జరిగింది. అట్లాగే గతంలో అక్కడ ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి సంబంధించి పక్కమట చిన్న రోడ్డు ఏర్పాటు చేయడానికి
గతంలో అడిగారు మున్సిపాలిటీ తరఫున. అప్పట్లో కూడా కౌన్సిల్లో అది శాంక్షన్ అయ్యి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగింది. అక్కడ రోడ్డు ఉంటే ట్రాఫిక్ ఇబ్బందులు కూడా లేకోకుండా పూర్తి స్థాయిలో దానికి క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని కూడా అడగడానికి రావడం జరిగింది. త్వరలో ఇబ్బందులన్నీ తొలగిపోతున్నాయి. తప్పనిసరిగా గుడివాడ పట్టణంలో ఆర్య వైశ్య సంఘీయులు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ కళ్యాణ మండపానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వారు కోరిన విధంగా ఇటు పట్టణానికి ఇటు మున్సిపాలిటీ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. కళ్యాణ మండపం అక్కడ మురికి వాటర్ వెళ్ళలేదు. కళ్యాణ సంఘుడు కూడా వచ్చిన భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ కలవట కానీ కట్టి మా సొంత ఖర్చులతో కలవట కట్టి చేసుకున్నాము. మా పర్మిషన్ ఇప్పించడానికి కోరుతున్నాము. లావాడ పార్క్ స్థలం కూడాను రోడ్డు వేస్తే బాగుంటుందని ఆలోచనలో కొన్ని కారణాల వల్ల ఆగింది. అది కూడా డెవలప్మెంట్ చేసి మాకు ఇప్పించడానికి కోరుతున్నాం. గుడివాడ పట్టణంలో ఆర్వైస్ కళ్యాణ మండపం అనేది చాలా పురాతనమైంది. ఆ ఆర్వైస్ కళ్యాణ మండపాన్ని అనుబంధంగానే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి కూడా కట్టడం జరిగింది. అక్కడి నుంచి మురుగునీరు బయటికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండి చైర్మన్ గారిని కలవడానికి వచ్చాం. ఎందుకంటే అక్కడ ఒక చిన్న కలవట్ నిర్మిస్తే మాకు మురుగునీరు సమస్య అనేది లేకుండా ఆర్వీసీ కళ్యాణ మండపంలో జరిగే కార్యక్రమాలకు కానీ అలాగనే వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చే భక్తులకు కానీ సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో వారికి వివరించి చెప్పాము. అంతకుముందు కూడాను మాకు ఈశాన్యంగా అటు నుంచి రోడ్డుని నిర్మిస్తే స్టేడియానికి వెళ్ళడానికి కానీ అలాగనే కళ్యాణ మండపం దగ్గర ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు స్టాండింగ్ కానీ పనికొస్తుందని ఉద్దేశంతో పెట్టి ఉంచాం. కొన్ని కారణాల వల్ల అది ఆగింది. అది కూడా చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్తే మాకు సానుకూలంగా మాట్లాడి ఈ పని చేసి పెడతానని హామీ ఇచ్చారు. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలిపారు. 2017 ఇంటర్ ఫలితాలలో ర్యాంకుల బాహుబలి విద్యాలయ. సీనియర్ ఇంటర్ 988 మార్కులతో స్టేట్ 5th ర్యాంక్. జూనియర్ ఎంపీసీలో 465 మార్కులతో స్టేట్ 2nd ర్యాంక్. 463 మార్కులతో స్టేట్ 4th ర్యాంక్. జూనియర్ బైపీసీలో 435 మార్కులతో స్టేట్ 2nd ర్యాంక్. జూనియర్ ఎంఈసీలో 485 మార్కులతో స్టేట్ 9th ర్యాంక్. గుడివాడలో ర్యాంకుల పరంపర కొనసాగిస్తోంది విద్యాలయ జూనియర్ కాలేజ్ గుడివాడ. ఎంఆర్ఓ కార్యాలయం నందు ఎంఆర్ఓ అబ్దుల్ రెహమాన్ మస్తాన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. మండలంలో గత 10 రోజుల నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ అబ్దుల్ రెహమాన్ మస్తాన్ తెలిపారు. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల ప్రకారం 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా ప్రజలు తమ రోజువారీ కార్యక్రమాల్లో మార్పులు చేసుకోవాలని కోరారు. మండల వైద్యాధికారి శీలం సతీష్ కుమార్ బాబు మాట్లాడుతూ మండలంలో 20 రోజులుగా వడదెబ్బ నివారణ మందులు పంపిణీ చేస్తున్నామని, కరపత్రాలను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని, వారికి అవసరమైన ప్రాథమిక చికిత్స చేయడానికి సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని చెప్పారు. టామ్ ద్వారా ప్రతి గ్రామంలో వడదెబ్బ నివారణ చర్యలు వివరించామన్నారు. గత వారం రోజులుగా ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉందండి. ఈ ఎండలు 47-48 డిగ్రీల సెంటీగ్రేడ్ దాకా చేరుకోవడం జరిగింది. అయితే గౌరవనీయులైన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో ఈ యొక్క మజ్జిగ కేంద్రాలు అదేవిధంగా చలి కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీళ్ళు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రజలు వీటిని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ సమ్మర్లో వీలైనంత ఎక్కువ మంచినీళ్ళు తీసుకోవడం మంచిది. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి మనం దాహం వేసినా వేయకపోయినా, మనకి దాహం అనిపించకపోయినా మనము ఈ యొక్క వాటర్ తీసుకోవడం వల్ల ఈ యొక్క వడదెబ్బ నుండి మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఎవరికన్నా అవైలబిలిటీగా ఉంటే కొబ్బరి నీళ్ళు కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. అదేవిధంగా మజ్జిగ కూడా మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఈ టీ, కాఫీ వంటి పదార్థాలని మనం వీలైనంత తగ్గించడం మంచిది. నీడ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో మనం ఉండాలి. అదేవిధంగా మన యొక్క పని వేళలో కూడా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వేడి ఎక్కువ ఉన్న టైంలో మనం పని చేయడం కన్నా ఎర్లీ మార్నింగ్స్ అండ్ సాయంత్రం టైంలో అంటే పగటి పూట అంటే ఉదయం టైంలో సాయంత్రం పూట మనం ఈ యొక్క పని వేళలో మార్చుకోవడం మంచిది. అందుకోసమే ఎన్ఆర్జిఎస్ లాంటి వర్క్స్ కూడా మార్నింగ్ 6 నుంచి 10 వరకు టేకప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సన్ స్ట్రోక్ అంటే వడదెబ్బ నుంచి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు చిన్నపిల్లలు, అదేవిధంగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు అదేవిధంగా ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క
వడదెబ్బకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు వీలైనంత వరకు చల్లటి ప్రదేశాల్లో ఉండడం మంచిది. గుడివాడ రూరల్ మండలం ప్రజలందరికీ వైద్య ఆరోగ్య శాఖ తరపు నుంచి నమస్కారం తెలియజేస్తున్నానండి. గడుస్తున్న ఈ రోజుల్లో 48 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకు కూడా వాతావరణం వేడి కనిపిస్తుంది మనకి. ఈ నెల 25వ తారీఖు నుంచి కూడా 50 డిగ్రీలు కూడా దాటి 52 డిగ్రీల వరకు కూడా చేరే అవకాశం ఉంది. వచ్చే నెల 8వ తారీఖు దాకా కూడా ఇలాంటి వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ వారు చెప్తున్నారు. దయచేసి గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా పని వేళల్లో మార్పులు చేసుకోండి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపే మీ కార్యక్రమాలు కానీ పనులు కానీ ఏమన్నా ఉంటే వేడుకలు కానీ ఏమైనా సరే 10 గంటల లోపు ముగించుకోండి. తర్వాత మళ్ళీ 5 గంటల తర్వాత మీ కార్యక్రమాలన్నింటినీ మొదలు పెట్టుకోండి. ఈ మధ్యాహ్నం కాలంలో అల్ట్రావైలెట్ రేడియేషన్ కానీ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు కానీ చాలా తీవ్రంగా ఉండనున్నాయి. అవి చర్మం మీద శరీర అవయవాల మీద పనిచేస్తాయి. మెదడులో కానీ శరీరంలో కానీ నీరు అధికంగా కోల్పోతాము. ఈ శారీరక శ్రమ అధికంగా ఉన్న పనులు చేసినట్లయితే నీరు కోల్పోయి శ్రోత పడిపోతాము. దాన్ని వడదెబ్బ అంటాం అన్నమాట. శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. 104 డిగ్రీలు వచ్చేసరికి అవయవాలు ఏమీ పనిచేయకుండా కండరాలన్నీ బిగుసుకుపోతాయి. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే అతన్ని నీడ ప్రదేశానికి మార్చడం, ఒంటి మీద దుస్తులు తొలగించడం, చల్లటి గుడ్డతో మనిషి శరీరాన్ని తొడవటం, ఉప్పు పంచదార కలిపిన నీళ్లు లేదా ఓఆర్ఎస్ ప్యాకెట్లు మేము అన్ని చోట్ల అందుబాటులో ఉంచాము. ఆ ద్రావణాన్ని అయినా సరే కలిపి వెంటనే పట్టించాలి. వడదెబ్బ తగలకోకుండా తరచూ రోజు కనీసం 10 గ్లాసులు నీళ్లు తాగండి, 2 గ్లాసులు మజ్జిగ తాగండి. బయట దొరికే చల్లటి పానీయాలు సాఫ్ట్ డ్రింక్స్ తాగొద్దు దయచేసి. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటివి తీసుకోండి. కూల్ డ్రింకులు తగ్గించండి, టీ కాఫీలు తగ్గించండి. అంతేకాకుండా చలివేంద్రాల్లో మంచినీళ్ళు తాగేటప్పుడు పరిశుభ్రత నియమాలు పాటించాలి. రోజు నీళ్లు మార్చుతూ ఉండాలి. కుండలు శుభ్రంగా కడుగుతూ ఉండాలి. కాడగరిట ఉపయోగించాలి. వాళ్ళ దగ్గర కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు మేము అందుబాటులో ఉంచాము. చలివేంద్రం ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా మేము ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాము. వాటిని వినియోగించుకోండి. బయట మీకు ఏమైనా నీరసంగా ఉన్నా వెంటనే ఓ ప్యాకెట్ గ్లాసు నీళ్ళలో కలుపుకొని తాగండి. అంతేకాకుండా మీరు నాన్ వెజ్ మాంసం కూరలో ఏ రోజు వండినవి ఆ రోజే తినండి. నిల్వ ఉంచుకొని 2వ రోజు తినొద్దు. పండగలు ఫంక్షన్లు అప్పుడు మిగిలిపోయిన వస్తువులు భోజనం దయచేసి తీసుకోవద్దు. వాటి వల్ల ఈ వాతావరణంలో బ్యాక్టీరియా అధికంగా వృద్ధి చెందే అవకాశం ఉంది. దానివల్ల విరోచనాలు వస్తాయి. విరోచనాలు వస్తే మళ్ళీ నీరస పడిపోతాము, ఒంట్లో ఉన్న నీరంతా కోల్పోతాం. కాబట్టి దయచేసి ఈ ఎండ వాతావరణంలో తగుమాత్రం జాగ్రత్తలు తీసుకుంటే ఈ 10-20 రోజుల్లో మనం ఈ వాతావరణంలో మళ్ళీ చల్లదనం వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనం మామూలుగా ఉండొచ్చు. మీ అందరూ కూడా మీకు కావాల్సిన సూచనలు సలహాలు అన్నీ కూడా ఈ పాంప్లెట్ల రూపంలో అన్ని పంచాయతీ ఆఫీసుల్లో అంటించబడి ఉంది. అంగన్వాడీ సెంటర్లో అంటించబడి ఉంది. హెల్త్ సబ్ సెంటర్లో అంటించబడి ఉంది. మీకు ఏమైనా అనుమానాలు వస్తే, డౌట్లు ఉంటే, ఏమైనా సూచనలు కావాలనుకుంటే ఇవి చదువుకోవచ్చు లేదా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు కావాలంటే ఆశా వర్కర్ దగ్గర, అంగన్వాడీ టీచర్ల దగ్గర, గ్రామ పంచాయతీ ఆఫీసుల్లోనూ ఇంకా చలివేంద్రాలను అందుబాటులో ఉంచాము. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. ఇంకా చాలదనుకుంటే మా దగ్గరికి వస్తే మేము ఇస్తాము. ఇవాళ వరకు కూడా గత నెలలో మాకు 20,000 ప్యాకెట్లు వచ్చాయి. 7,500 ప్యాకెట్లు ఆల్రెడీ మేము కన్జ్యూమ్ చేశాము. ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ దగ్గర కానీ ఇతర ఎక్కడైనా పనులు జరుగుతుంటే వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాము. వీటిని ఉపయోగించుకొని వీటిని తాగండి. నీరసం ఉన్నప్పుడు వీటిని తాగండి. నీరసం తగ్గుతుంది. శరీరంలో ఉన్న లవణాలు అవి కోల్పోయినప్పుడు రీప్లేస్ అవుతాయి. కూల్ డ్రింక్స్ తాగే బదులు నీరసంగా ఉన్నప్పుడు ఈ ప్యాకెట్ ఒకటి తాగడం చాలా ఆరోగ్యానికి మంచిది ఈ ఎండ వాతావరణంలో. మీకు ఇంకేమైనా సూచనలు కావాలనుకున్నా మోటూరు వైద్యాధికారిని సంప్రదించవచ్చు లేదా దగ్గరలో ఉన్న హెల్త్ సబ్ సెంటర్ ఏఎన్ఎంని కానీ ఆశా వర్కర్ని కానీ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీ సూచనలు పాటించి ఈ వాతావరణం నుంచి జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. బాపూజీ నగర్లోని 13వ వార్డులో గుడివాడ కాలువపై 2 రేవుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు. రేవుల నిర్మాణంతో స్థానికుల ఇబ్బందులు తొలగుతాయన్న రావి ఎలవర్తి. కిక్ బాక్సింగ్ సమ్మర్ కోచింగ్ క్యాంపును ప్రారంభించిన మున్సిపల్ ప్రతిపక్ష నేత చోరగుడి రవికాంత్. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ వెల్లడి. అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఎంఆర్ఓ అబ్దుల్ రెహమాన్ మస్తాన్. ప్రజలు తమ రోజువారీ కార్యక్రమంలో మార్పు చేసుకోవాలంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.